ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 26వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్రవారం. తిథి విధియ. ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకు. నక్షత్రం అనురాధ. రాత్రి 2 గంటల 17 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల నుంచి 5 గంటల 6 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 7 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుంచి 9 గంటల 12 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల నుంచి 1 గంట 16 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 41 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు. ఈరోజు విశేషం శుక్రవారం విధియ అనురాధ నక్షత్రం. ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అమ్మవార్లు అంటే దుర్గా, కాళీ, లలిత, కామాక్షి, మీనాక్షి వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది. అదేవిధంగా తులసి పూజ, గోపూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. అలాగే శుక్రవారం రోజు ఖచ్చితంగా తులసి చెట్టుకు పూజ చేయాలి. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్నవారికి ఆర్థిక సమస్యలనేవే రావు. అయితే అమ్మవారి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ముందుగా మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం ఉతికిన బట్టలను ధరించి తులసి చెట్టుకు పూజ చేయాలి. అనంతరం పూజా మందిరంలో ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. పసుపు కుంకుమతో గడపను అలంకరించాలి. ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఇష్టంతో ప్రవేశిస్తుందని పురాణాలలో వివరించబడింది. వీలైతే ఉదయం లేదా సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దేవాలయ ప్రాంగణంలో కొన్ని నిమిషాల పాటు కూర్చోవాలి. అంతేకాదు ఈరోజు ఈ వస్తువులు దానం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. శుక్రవారం కూడా పంచదార దానం చేయడం ద్వారా శుక్ర దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు. శుక్రవారం రోజున పేద వృద్ధ మహిళలకు చీర దానం చేస్తే మీ వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంట్లో ఆనందం శాంతిని కలిగిస్తాయి. శుక్రవారం పేదవాళ్లకు ఆహారాన్ని దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై మనం కోరినది ప్రసాదిస్తుందని విశ్వాసం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శుభయోగాలు ఉన్నాయి. వ్యాపారంలో ధనలాభం సూచితం. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఒడిదుడుకులు ఉన్న బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కొత్తగా చేపట్టిన పనులు పూర్తవుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. మీ ఆశయాలు కొన్ని నెరవేరే సమయం. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో సత్ఫలితం సాధిస్తారు. కొంతకాలం వ్యతిరేకంగా ఉంటుంది. ధైర్యంతో ముందుకు సాగాలి. దగ్గర వారి సలహాలను పాటించండి. ఆపదల నుంచి బయటపడతారు. ముఖ్య విషయాలను ఎవరితోనూ చర్చించవద్దు. అవరోధాలు సృష్టించేవారుంటారు. ఒక విషయంలో స్పష్టత వస్తుంది. శివారాధన అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యాలు సిద్ధిస్తాయి. పట్టుదలతో చేసే పనులు మాత్రమే విజయాన్ని ఇస్తాయి. ఓర్పు అవసరం. ఆచితూచి మాట్లాడండి. అపార్థాలకు అవకాశం ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతుంది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచండి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా పుంజుకుంటారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. కష్టపడ్డ ఫలితం అంతగా కనిపించదు. అయినా మొక్కవోని విశ్వాసంతో ఓపికతో విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో నిదానం పాటించండి. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉత్తమమైన భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. అదృష్ట ప్రాప్తి ఉంటుంది.
ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. దేనికి తొందరపడవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ఒక మంచి జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. సూర్యారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి లభిస్తుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒక విషయంలో అనుకూల ఫలితం వస్తుంది. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. ఇబ్బందులు ఎదురైనా అవి త్వరగానే పరిష్కారం అవుతాయి. ఏ పని తొందరపడి చేయకండి. అపార నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇంతవరకు అనుభవించిన కష్టాల నుంచి కొంతవరకు బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. శ్రమతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. కొన్ని సమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త పెరిగే సూచనలు. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో ఆరోగ్యపరంగా సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తమ ఫలితం సాధిస్తారు. అన్ని విధాలా సహకరించే కాలమిది. ఉద్యోగపరంగా శ్రమ ఫలిస్తుంది. వ్యాపారంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. కోరుకున్న జీవితం సిద్ధిస్తుంది. నూతన వస్త్ర లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శక్తి వంచన లేకుండా పనులు ప్రారంభిస్తారు. గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి చెందే కాలం ఇది. దైవ బలం రక్షిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అధికారుల సహకారం అందుతుంది. స్త్రీ జన సహకారంతో ఒక పనిలో పురోగతి ఉంటుంది. మిత్రుల అండదండలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట ఎదురుండదు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. శుభకాలం నడుస్తుంది. కీలక విషయాల్లో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్ ఉంది. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. రాజకీయ వర్గాల కృషి ఫలించే సమయం. విజయ మార్గానికి బాటలు వేస్తారు. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక విషయంలో మేలైన ఫలితాలను పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. వృత్తి వ్యాపారాలలో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. వ్యాపారపరంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మీయుల సూచనలు అవసరం. లక్ష్యాన్ని చేరే వరకు శ్రమించండి. మానసికంగా దృఢంగా ఉండాలి. వివాదాల జోలికి పోవద్దు. పని మీదే దృష్టి పెట్టాలి. దుర్గాదేవిని స్మరించండి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. వ్యాపార యోగం బాగుంటుంది. విఘ్నాలను అవలీలగా అధిగమిస్తారు. సాహసంతో చేసే పనులు శీఘ్ర కార్యసిద్ధినిస్తాయి. తోటివారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఉద్యోగార్థుల యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. రావాల్సిన డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసిరావు. ఇంటా బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. మంచి కాలం నడుస్తుంది. అవకాశాలను అదృష్టంగా మలుచుకోవాలి. మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధించండి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సూచితం. దగ్గర వారి వల్ల పనులు త్వరగా కార్యసిద్ధినిస్తాయి. అన్ని విధాలా కలిసి వస్తుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి వారిని స్మరించండి. మనోబలం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. స్వల్ప ఆటంకాలు ఉంటాయి. తెలివిగా వాటిని పరిష్కరించాలి. లోతుగా ఏది ఆలోచించవద్దు. ధనయోగం ఉంది. ప్రయాణ లాభం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది.
కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. శుభకాలం నడుస్తుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తోటి వారి వల్ల మేలు జరుగుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతమవుతాయి. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనయోగం ఉంది. ప్రయాణాలు సఫలమవుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. అదృష్ట యోగం సూచితం. ఉద్యోగపరంగా బాగుంటుంది. వ్యాపార లాభం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. గౌరవం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న ఒక పనిలో పురోగతి ఉంటుంది. మిత్రుల ద్వారా ఆపదల నుంచి బయటపడతారు. ఖర్చు విషయంలో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. నలుగురితో కలిసి ఉండాలి. విష్ణు దర్శనం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తే త్వరగా పూర్తవుతాయి. సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. అనుకూల కాలం నడుస్తోంది. ఆర్థికంగా బాగుంటుంది. వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి. విభేదాలకు తావివ్వవద్దు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఒక వార్త శక్తినిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకుని చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. విద్యార్థులు మొదట్లో కష్టపడ్డా ఫలితం పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులకు నూతనోత్సాహంగా ఉంటుంది. కళారంగం వారికి ఒత్తిళ్లు పెరిగినా అధిగమిస్తారు. కొన్ని సంఘటనలు మనకు బలాన్ని పెంచుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ఒత్తిడిని జయించండి. ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండాలి. శత్రుపీడ తొలగుతుంది. వృధా సంచారం సూచితం. శాంతంగా ముందుకు సాగాలి. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. అంతా మంచే జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు పనుల్లో ఏకాగ్రతను పెంచండి. లేకపోతే అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆత్మబలం ముందు ఏ విఘ్నము నిలవదు. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త. మోసం చేసేవారు ఉంటారు. కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. దైవ బలం లభిస్తుంది. ఆపదల నుంచి త్వరగా బయటపడతారు. ఆర్థికంగా మిశ్రమ కాలం. శుభకాలం నడుస్తోంది. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వల్ల మంచి జరుగుతుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. వాహనాల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. అభివృద్ధి విశేషంగా ఉంటుంది. ప్రయత్నాలు కార్యసిద్ధినిస్తాయి. తిరుగులేని జీవితం మీ సొంతం అవుతుంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. భూ గృహ వాహనాది యోగాలు ఉంటాయి. వ్యాపారపరంగా బాగుంటుంది. ఏ పనైనా ధైర్యంగా చేయండి. ఆపదలు దరిచేరవు. మీ వల్ల కొందరు లాభపడతారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు రాశి వారు కష్టాలను అధిగమించి విజయాన్ని సొంతం చేసుకుంటారు. మనసు చెప్పిందే చేయండి. ఇంట బయట శుభం జరుగుతుంది. విజయాన్ని పొందే క్రమంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో వాటిని అధిగమించండి. ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. మంచి కాలం నడుస్తోంది. విజయం త్వరగా లభిస్తుంది. పెద్దవారి సహకారం ఉంటుంది.
ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. పట్టుదలతో ప్రయత్నించి గొప్పవారవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయ అవకాశాలు పెరుగుతాయి. విఘ్నాలు ఉన్నా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు. స్వస్థాన ప్రాప్తి, కీర్తి లభిస్తుంది. ధనయోగం ఉంటుంది. గతం కంటే శుభకాలంగా ఉంటుంది. సమిష్టి నిర్ణయాలు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. గతంలో పరిష్కారం కాని ఒక అంశం ఇప్పుడు కొలిక్కి వస్తుంది. వాహన యోగం ఉంది. అధికార లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. చిత్తశుద్ధితో చేసే పని విజయాన్ని ఇస్తుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో శ్రమ ఉన్న ఫలితం బాగుంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. జాగ్రత్తగా సమస్యల నుంచి బయటపడాలి. ఆర్థిక సమస్యలను బుద్ధిబలంతో అధిగమించాలి. ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అంతా అనుకున్నట్లే జరుగుతుంది. విజయం లభిస్తుంది. చెడు ఊహించవద్దు. మిత్రబలంతో కార్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పుష్టి లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. స్థిరాస్తి వృద్ధి చెందే అవకాశం ఉంది. సరైన ప్రయత్నం ద్వారా అనుకున్నది దక్కుతుంది. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు మీ పక్కనే ఉంటారు. జాగ్రత్త. వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వేయండి. కాంట్రాక్టులు చేజారుతాయి. విద్యార్థుల యత్నాలు కొంత సానుకూలమవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వల్ల పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. అద్భుతమైన కార్యాచరణ ద్వారా గొప్పవారవుతారు. ఆశయం నెరవేరుతుంది. వ్యాపారంలో శ్రమ పెరిగినా తగినంత లాభం ఉంటుంది. ఆత్మవిశ్వాసం చాలా వరకు కార్యసిద్ధినిస్తుంది. మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. పట్టు విడుపులతో ముందుకు సాగండి. గణపతి దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. కార్యసిద్ధిని పొందే వరకు శ్రమించాలి. మధ్యలో ఆటంకాలు ఉంటాయి. పట్టుదల అవసరం. ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకోండి. అదృష్ట యోగం ఉంది. ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఆనందంగా ఉంటారు. మిత్రుల సూచనలతో ఆటంకాలు తొలగుతాయి. దైవ బలం రక్షిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు సిద్ధిస్తాయి. లాభదాయకంగా ఉంటుంది. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యమవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ప్రారంభంలో సమస్యలు కొంత చికాకు పరిచినా అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. వివాహ ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఇంటి నిర్మాణాలు కాస్త నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. అత్యుత్తమ కాలం నడుస్తోంది. అదృష్ట యోగం విశేషంగా ఉంటుంది. అవసరాలకు తగిన ప్రణాళికలు రచించండి. కోరుకున్నట్లే జరుగుతుంది. స్వల్ప ప్రయత్నం మహాఫలాన్నిచ్చే కాలం ఇది. వృత్తి ఉద్యోగాల్లో పైకి వస్తారు. మిత్రబలం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంగారుమయ జీవితానికి పునాదులు వేయండి. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.